గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలు అంటే ఇన్ఫర్టిలిటీ. అంటే ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణాలు ఏంటి? మహిళల్లో కావచ్చు, పురుషుల్లో కావచ్చు, ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఎక్కువగా ఎటువంటి సమస్యలు చూస్తూ ఉన్నారు. మరి ఆ సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? ఆ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ హారిక మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. యా అండి. సో రీసెంట్గా మీరు ఎక్కువగా ఫస్ట్ మహిళల గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా ఎట్లాంటి సమస్యలు చూస్తున్నారు? సో ఇప్పుడు రీసెంట్ కాలంలో అంటే పోస్ట్ కోవిడ్ ఏదైతే ఉందో మనం ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు రీసెంట్గా 2 yearsలో ఏదైతే పాండమిక్ తీసుకొచ్చిందో సిచ్యువేషన్, మనం ఇన్ఫర్టిలిటీ బోత్ ఫీమేల్లో కానివ్వండి మేల్లో కానివ్వండి సమస్యలు అనేటివి చాలా వరకు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది వరకు మనకి 100 పీపుల్లో ఒక 20% ఇన్ఫర్టిలిటీ సమస్యతోని బాధపడుతున్నట్టయితే ఇప్పుడు రీసెంట్ 2 yearsలో మనకి అది డబుల్ అయింది. అంటే లైక్ 40% వరకు ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మెయిన్గా మనకి ఆడవారి విషయానికి వస్తే ఎగ్ కౌంట్ అనేది యంగ్ ఏజ్ ఉన్నవారికి ఇది వరకు మనకి 35 years దాటిన తర్వాత ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉండేది. ఇప్పుడు యంగ్ ఏజ్ అంటే లైక్ అరౌండ్ 25 to 30 years ఉన్న వాళ్ళకి కూడా ఎగ్ కౌంట్ అనేది చాలా ర్యాపిడ్గా తగ్గడం అనేది చూస్తున్నాం. అలాగే యంగ్ ఏజ్లో ఎండోమెట్రియోసిస్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి కంతులు, ఇలాంటివన్నీ చాలా వరకు ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ పీసీఓడి సమస్య అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. మగవారి విషయానికి వస్తే కౌంట్ అనేది అంటే సెమెన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ అనేది కూడా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. సో అరౌండ్ 35 క్రాస్ అయిన వారికి లేదంటే 40 years ఉన్న వాళ్ళకి కౌంట్ తగ్గడం అనేది నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ యంగ్ ఏజ్ అంటే అరౌండ్ 22, 25 or 28 years ఉన్న వాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ అనేది చాలా వరకు తగ్గడం అనేది మనం రీసెంట్గా చూస్తున్నాం. ఓకే, జనరల్గా మ్యారేజ్ అయినాక ఎంత కాలానికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గరికి వచ్చి సంతానలేమి సమస్యల గురించి రావడం జరుగుతుంది? యాక్చువల్లీ ఏ టైం రావాలి అంటారు మీరు? యూజువలీ మ్యారేజ్ అయినాక 1 year వరకు వాళ్ళు రెగ్యులర్ ఇంటర్కోర్స్ అనేది చేస్తూ ఉండాలి. సో 1 year వరకు రెగ్యులర్ ఇంటర్కోర్స్ చేసి 1 year వరకు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే 1 year తర్వాత ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి యూజువలీ. 1 year వరకు. ఓకే, సో ఇప్పుడు మహిళలకు అది యూజువల్లీ ఏంటి ఎంగేజ్ వాళ్ళకి అంటే లైక్ బిలో 35 ఆడవారి ఏజ్లో 35 years లోపు ఉన్న వాళ్ళకి 1 year వరకు వెయిట్ చేయొచ్చు. అదే ఆడవారి ఏజ్ కనుక మనకి 35 క్రాస్ అయినట్టయితే వారు 6 months వరకు న్యాచురల్గా ట్రై చేసి 6 months వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మాత్రం 6 months తర్వాత ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనే వాళ్ళని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇంకా ఫీమేల్లో చూసుకుంటే ఎట్లాంటి కాజెస్ చూస్తూ ఉన్నారు? హార్మోన్స్ అని, థైరాయిడ్ అని, ఇవన్నీ కూడా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు అంటారు. యా, ఆడవారి విషయానికి ఏంటి అంటే మనకి గర్భసంచి రీజన్స్ ఉండొచ్చు, అండాశయం రీజన్స్ ఉండొచ్చు, లేదా హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో హార్మోనల్ ఇష్యూ వరకు చూసుకున్నట్టయితే పీసీఓడి సమస్యలు అనేది రెగ్యులర్గా వింటూ ఉంటాం. పీసీఓడి సమస్య, థైరాయిడ్ సమస్య, అలాగే ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేటివి కూడా బాడీలో ఇంక్రీజ్ అయినప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అండాశయాల్లో అంటే ఎగ్ కౌంట్ అని వింటూ ఉంటాం కదా. సో ఎగ్ కౌంట్ అనేది తగ్గడం వలన, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గడం వలన సో దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేటివి ఏర్పడతాయి. అలాగే ట్యూబ్ విషయానికి వస్తే ట్యూబల్ బ్లాక్ కానివ్వండి, లేదంటే ట్యూబ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదా గర్భసంచిలో ఎండోమెట్రియోసిస్ అంటారు, లేదా కంతులు అంటే గర్భసంచి పాలిప్స్ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని రీజన్స్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటుంది మెయిన్గా ఆడవారి విషయంలో. ఓకే, సో అండాశయం సమస్యలు చెప్తూ ఉన్నారు కదా. సో వాళ్ళు ప్రాబ్లం ఉందని వాళ్ళకి ఎట్లా తెలిసేది? దాని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? సో యూజువల్లీ సిమ్టమ్స్ అనేవి మనం స్కానింగ్లో ఎక్కువ వరకు తెలుస్తుంది. సో నెలలు అనేటివి కరెక్ట్గా వస్తున్నాయా లేదా ఒకటి బేసిక్గా చెక్ చేసుకోవాలి. నెలసరి అనేది ఇప్పుడు పీసీఓడి విషయానికి వస్తే నెలసరి అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అంటే నెల కాకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి లేదంటే 4 monthsకి ఒకసారి, కొంతమందికి ఓన్లీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే పీరియడ్ అనేది వస్తుంది. సో అలా, లేదా ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే నెలసరి అనేది త్వరగా రావడం, అంటే 30 రోజులతో కంపేర్ చేస్తే 25 రోజులకి లేదా 22 రోజులకి అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే నెలసరి అనేది త్వరగా వస్తుంది. సో ఇలా వచ్చినప్పటికి వాళ్ళు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతే మనం స్కాన్ చేస్తాం. సో స్కానింగ్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకుంటాం. సో ఎగ్స్ అనేది మనకు తగ్గుతుందా లేదా, ఎగ్స్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది మనం వారికి చెప్తాం. ఓకే, ఇకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ చాలా క్వైట్ కామన్ అయిపోయింది కదా. సో వాటిని స్టెబుల్గా ఉంచుకొని వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది, సో వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నారు కదా. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మనకు మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి థైరాయిడ్ ఇష్యూస్, సెకండ్ వచ్చేసి ప్రొలాక్టిన్ ఇష్యూస్, థర్డ్ వచ్చేసి మెయిన్గా పీసీఓడి.
సో పీసీఓడి వాళ్ళకి ఏంటి, నెలసరి అనేది కరెక్ట్గా రాదు. సో నెలసరి ఎందుకు కరెక్ట్గా రాదు అంటే ఎగ్ అనేది వాళ్ళకి సరిగ్గా డెవలప్ అవ్వదు. సో ఎగ్ డెవలప్మెంట్ లేకపోతే మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఎగ్ డెవలప్మెంట్కి మనం ఇంజెక్షన్స్ అలాగే టాబ్లెట్స్ ఇస్తాం. సో ఎగ్ డెవలప్ అవుతుందా లేదా అనేది మనం స్కానింగ్లో చూసుకొని ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ అనేది మనం అడ్వైస్ చేస్తాం. అలాగే పీసీఓడిలో అధికంగా బరువు ఎక్కువగా ఉన్న వారికి మనం వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చెప్తాం అనమాట. సో బరువు కనుక వాళ్ళు 1 మంత్లో ఒక 1 or 2 kgs తగ్గినట్టయితే మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కొద్దిగా కరెక్ట్ అవుతుంది. అలాగే నెలసరి అనేది కరెక్ట్గా అవుతుంది. అలాగే మనం ఇచ్చే ట్రీట్మెంట్కి కూడా మంచిగా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో థైరాయిడ్ విషయానికి వస్తే బోత్ ఎక్స్ట్రీమ్స్ అంటే హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు, హైపోథైరాయిడిజం ఉండొచ్చు. సో మనం అది ఎలా కరెక్ట్ చేస్తామంటే ఫస్ట్ థైరాయిడ్ లెవెల్ అనేది చెక్ చేయించాలి. సో థైరాయిడ్ లెవెల్ ఎంతవరకు ఉంది అన్న దాన్ని బట్టి ఆ వాల్యూకి అకార్డింగ్గా మనం డోస్ అనేది ఫిక్స్ చేస్తాం. సో వాళ్ళ డోస్ తీసుకుంటూ రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి థైరాయిడ్ లెవెల్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రొలాక్టిన్ లెవెల్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి పీరియడ్స్ అనేటివి సరిగ్గా రావు అండ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం క్యాబర్గోలిన్ అనే ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి ప్రొలాక్టిన్ లెవెల్ అనేది తగ్గిస్తూ ఉంటాం. ఓకే రైట్. ఇకపోతే ట్యూబల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వింటూ ఉంటాం కదా, అసలు ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఎవరికి ఎందుకు వస్తాయండి? సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేది పర్టికులర్గా ఈ రీజన్ అనేది మనం చెప్పడానికి రాదు. యూజువల్లీ ఏంటి అంటే ట్యూబ్స్ అంటే గర్భసంచికి పక్కన ఆనుకొని ఉన్న వాటిని మనం ట్యూబ్స్ అంటాం అనమాట. సో ఈ ట్యూబ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే కణం అంటే మగవారి యొక్క కణం అంటే స్పర్మ్ అండ్ ఎగ్, ఈ రెండు కూడా మనకి ట్యూబ్లో మీట్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది తయారవుతుంది. అంటే బేబీ అనేది మనకి తయారయ్యే చోట ఫస్ట్ ట్యూబ్. సో ట్యూబ్లో బేబీ అనేది తయారై అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి మళ్ళీ కింద గర్భసంచిలోకి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. సో ఈ ట్యూబ్ బ్లాక్స్ అనేటివి మెయిన్గా ఎందుకు వస్తాయంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్స్, హైడ్రోసాల్పింగ్స్ అంటాం. సో హైడ్రోసాల్పింగ్స్ అవనివ్వండి లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే ట్యూబ్ అనేది ఎండ్స్ ఏదైతే ఉంటుందో అది మూసుకొని పోతుంది. సో మూసుకొని పోవడం వల్ల లోపల ట్యూబ్లో వచ్చే ఫ్లూయిడ్ అంతా కూడా అక్యుములేట్ అయిపోయి ట్యూబ్ అనేది వాపు ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మనకి ట్యూబ్ యొక్క ఫంక్షన్ అనేది దెబ్బతింటుంది. సో ట్యూబ్ ఫంక్షన్ ఏంటి, మనకి ఎగ్ స్పర్మ్ని మీట్ అవ్వడం. సో ఈ ట్యూబ్ బ్లాక్స్ కానివ్వండి లేదా ట్యూబల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైతే మనకు బ్లాక్ క్రియేట్ అయిందో దానివల్ల మనకి ఎగ్ స్పర్మ్ అనేది మీట్ అవ్వదు. ఇన్ కేస్ మీట్ అయినప్పటికీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడా అది ట్యూబ్లోనే ఉండిపోతుంది. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇంకా అదర్ కాజెస్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్స్ చూసుకున్నాం. సెకండ్ వచ్చేసి ఇదివరకు ఏమైనా ట్యూబ్ మీద సర్జరీస్ అయినప్పుడు లేదా మన పొట్టలో అంటే లైక్ అపెండిక్స్ ఆపరేషన్ కానివ్వండి, గర్భసంచి ఆపరేషన్స్ కానివ్వండి, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పొట్టలో అతుకులు అనేటివి ఫామ్ అవుతాయి. సో అతుకులు అనేటివి గర్భసంచి చుట్టూ కానివ్వండి, ట్యూబల్ చుట్టూ కానివ్వండి ఫామ్ అయినప్పుడు మనకి ట్యూబ్ అనేది అడ్హెరెంట్ అయిపోతుంది. అంటే ట్యూబ్ గర్భసంచికి అతుకోవడం కానీ ట్యూబ్ పేగులకు అతుకోవడం కానివ్వండి అనేది జరుగుతుంది. సో ఇది జరగడం వల్ల ట్యూబ్ యొక్క ఫంక్షన్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. సో మెయిన్గా సర్జరీస్ కానివ్వండి లేదా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదా ఎండోమెట్రియోసిస్ కాజెస్ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మనకి ట్యూబల్ బ్లాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి ట్రీట్మెంట్ మరి ఈ ట్యూబ్ ప్రాబ్లమ్స్? సో ట్యూబల్ బ్లాక్ అనేది మనకి డిఫరెంట్ కాజెస్ ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం. సో ట్యూబల్ బ్లాక్ అనేది మనకి గర్భసంచి దగ్గర ఉన్న ఏరియాలో ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా ఎండ్ అంటే పొట్ట ఎండ్లో ఉంటుంది కదా అక్కడ బ్లాక్ ఉందా అనేది మనం చూసుకోవాలి. ఇన్ కేస్ గర్భసంచి ఓపెనింగ్లో కనుక మనకి చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నట్టయితే మనం హిస్టోస్కోపిక్ క్యాన్యులేషన్ అంటారు. అంటే కింద నుంచి గర్భసంచి నుంచి మనం కెమెరా వేసి ఆ ఓపెనింగ్ అనేది కొంచెం క్లోజ్ అయినప్పటికీ మనం ఓపెనింగ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. లేదా హైడ్రోసాల్పింగ్స్ రీజన్స్ అవనివ్వండి లేదా ట్యూబ్ చుట్టూ అతుకులు ఉన్నప్పటికీ మనం లాప్రోస్కోపీ చేసి అతుకులు ఏవైతే ట్యూబ్ చుట్టూ ఉన్నావో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల సక్సెస్ అనేది 100% సక్సెస్ అనేది ఉండదు. సో మళ్ళీ అతుకులు అనేది మళ్ళీ ఫామ్ అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ట్యూబ్ బ్లాక్స్ అనేవి యూజువల్లీ పర్మనెంట్ ఉంటుంది మనకి. సో యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చినప్పటికీ ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ట్యూబల్ బ్లాక్స్ అనేటివి యూజువల్లీ అలానే ఉంటాయి. దానికి యూజువల్లీ ట్రీట్మెంట్ అంటే ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే మాత్రం మనం యూజువల్లీ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఐవీఎఫ్ అనేది అంటే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది, ఎప్పుడు అవసరపడుతుంది? సో ఐవీఎఫ్ యూజువల్లీ ఎవరెవరికి అవసరపడుతుంది అంటే ఆడవారి విషయానికి వస్తే మనకి మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది,
అండ్ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది అన్నప్పుడు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. లేదా ట్యూబల్ 2 వైపులా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. మగవారి విషయానికి వస్తే స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది లేదా కదిలే కణాల సంఖ్య అనేది చాలా తక్కువ ఉంది అన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, ఎట్లా ఉంటుందండి ట్రీట్మెంట్? సో ఐవీఎఫ్ అనేది యూజువలీ మనకి నెలసరి వచ్చిన 2వ రోజు అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఐవీఎఫ్ అనేది ఏంటి, మనకి ఆడవారి నుంచి ఎగ్స్ తీసుకుంటాం, అలాగే మగవారి నుంచి స్పర్మ్స్ అంటే కణాలు తీసుకుంటాం. ఎగ్ కణాలు అనేటివి బయట మనం ల్యాబ్లో మిక్స్ చేసి బేబీని ప్రొడ్యూస్ చేస్తాం. ఈ తయారైన బేబీని మనం ఏం చేస్తామంటే గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో యూజువల్లీ ప్రాసెస్ అనేది మనం డే 2 నుంచి స్టార్ట్ చేస్తాం. సో డే 2కి ఆడవారి కనుక వచ్చినట్టయితే వాళ్ళకి స్కానింగ్ చేసి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకుంటాం. సో రైట్ సైడ్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని వాళ్ళకి సిస్ట్ అట్లా ఏమైనా ఉందా లేదా రూల్ అవుట్ చేసుకొని ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది అంటే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో యూజువల్లీ వాళ్ళకి 10 days పీరియడ్ వరకు డైలీ ఇంజెక్షన్స్ అనేది పెడతామన్నమాట. సో మధ్యలో అంటే లైక్ అరౌండ్ డే 4 కానివ్వండి, డే 5 కానివ్వండి స్కానింగ్స్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి ఎగ్స్ అనేటివి రెస్పాన్స్ ఉందా లేదా డోస్ ఇంక్రీజ్ చేయాలా దానికి అకార్డింగ్గా మనం డిసైడ్ చేసుకుంటాం. సో 10 days తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసి చిన్నగా మత్తు మందులో అనెస్థీషియా అంటే షార్ట్ జనరల్ అనెస్థీషియా కిందట మనం ఎగ్స్ అన్నిటిని బయటికి తీసుకుంటాం. సో ఎగ్స్ తీసుకున్న రోజే దీన్ని ఓవం పికప్ అంటారు. ఎగ్స్ తీసుకున్న రోజే హస్బెండ్ కూడా సెమెన్ అనాలిసిస్ ఇస్తారు. సో ఆ సెమెన్ అనాలిసిస్ నుంచి మనకి ఎన్నైతే ఎగ్స్ వచ్చాయో, సపోజ్ 10 eggs వస్తే మనం కౌంట్లో 10 బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఈచ్ ఎగ్లోకి మనం ఈచ్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి వాళ్ళని 5 days వరకు ల్యాబ్లో కల్చర్ చేస్తాం. సో కల్చర్ చేసిన తర్వాత మనకి బేబీస్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఆ బేబీస్ని మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మళ్ళీ తనకి నెక్స్ట్ పీరియడ్ వచ్చిన సైకిల్లో డే 2కి నుంచి మనం ఒక 10 days టాబ్లెట్స్ ఇచ్చేసి లైనింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో 10th day అరౌండ్ 10th or 11th day వరకు మనం స్కానింగ్ చేసి ఎవ్రీథింగ్ గుడ్, లైనింగ్ అంతా బాగుంది అంటే మనం బేబీని పెట్టడానికి ఇంజెక్షన్ స్టార్ట్ చేసి బేబీని అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి అర్జున్ గారు. హలో అర్జున్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు అర్జున్ అండి. హలో చెప్పండి. ఇది ఏం లేదండి, ఇది మా వైఫ్కి మన ఏంటది ఐఓ చేయించామండి. అది ఓకే, ఒక 2 months బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చి 1 month లోపనే స్లిప్ అయిపోయింది. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ అనేది స్కాన్లో కనిపించిందా అండి? కనిపించిందండి. ఓకే, అయితే మళ్ళీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఒకసారి ఐఓ చేసుకోండి, మళ్ళీ వెంటనే రావచ్చు మీకు, అంటే మ్యారేజ్ 5 years అవుతుంది. ఓకే. సో మీకు మ్యారేజ్ 5 years అవుతుంది అంటే మీకు ఏదైనా అంటే మేనరికం మ్యారేజ్ అట్లా ఏమైనా ఉందా? మీరు మీ వైఫ్ అలా రిలేటెడ్ ఏమైనా ఉంటారా? లేదండి. సో మీకు ఐఐలో ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది, వెల్ అండ్ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అబార్షన్ అయింది. సో మనకి ఐయుఐకి ఐవీఎఫ్కి ఏదైనా ప్రెగ్నెన్సీ కానివ్వండి, అబార్షన్కి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో అబార్షన్కి ఫస్ట్ 3 monthsలో కనుక మనకి అబార్షన్ అయినట్టయితే సో దానికి కొన్ని కాజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆడవారిలో పీసీఓడి ఉందా లేదా థైరాయిడ్ ఉందా లేదా షుగర్ ఉందా అనేది ఫస్ట్ లోడ్ చేసుకోవాలి. మీరు సెకండ్ ఐఓఐకి వెళ్ళే ముందు ఇదేదైనా ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నారా లేదో చూసుకోవాలి. సో థైరాయిడ్ కనుక ఎక్కువ లెవెల్లో ఉంటే ఫస్ట్ మనం థైరాయిడ్ ట్రీట్మెంట్ అయ్యాకనే సెకండ్ సైకిల్ ఆఫ్ ఐఓఐకి వెళ్ళొచ్చు. సెకండ్, పీసీఓడిలో కూడా ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ అనేది ప్రాబ్లం ఉండొచ్చు. సో దానికి మనం ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి పీసీఓడి తగ్గించడానికి ఒక 1 to 2 months ట్రీట్మెంట్ తీసుకున్నాక సెకండ్ సైకిల్ ఆఫ్ ఐఓఐ అనేది ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ అదర్ రీజన్స్ వచ్చేసి అంటే జెన్యు పరంగా కూడా మనకి అబార్షన్స్ అనేటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో క్యారోటైపింగ్ అనేది మనం అడ్వైస్ చేస్తాం. సో యూజువల్లీ క్యారోటైపింగ్ అనేది ఇమ్మీడియట్గా 1 అబార్షన్కే మనం అడ్వైస్ చేయడానికి రాదు. సో రికరెంట్ అబార్షన్స్ అంటే 2 కానివ్వండి 3 కానీ అబార్షన్స్ అయినప్పుడు మనం కొన్ని టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఆడవారి దాంట్లో అప్లాస్ అంటారనమాట. సో ఆ టెస్ట్ చేస్తాం అండ్ హస్బెండ్ అండ్ వైఫ్కి క్యారోటైపింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఈ క్యారోటైపింగ్ వల్ల మనకి జీన్స్ ఫాల్ట్ అనేది ఏమైనా ఉందా లేదా డిటెక్ట్ అవుతుంది. సో దానికి అకార్డింగ్గా మనం జెనెటిస్ట్ ఒపీనియన్ తీసుకొని దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ అప్లాస్, దీనికి కూడా మనం ప్రెగ్నెన్సీ వచ్చాక ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ అడ్వైస్ చేయాలనేది కూడా మనం ముందే ప్లాన్ చేసుకుంటాం. బట్ మీ విషయంలో మనకి ఓన్లీ 1 time అబార్షన్ అయింది కాబట్టి అండ్ సెకండ్ టైం అనేది మనం ఐయుఐకి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ప్లానింగ్ ఐయుఐ ప్లాన్ చేసుకునే ముందు మాత్రం థైరాయిడ్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని కరెక్ట్ చేసుకున్నాక ఐయుఐ చేసుకోవడం అనేది
బెటర్ ఆప్షన్ మీ కండిషన్లో. డాక్టర్ గారు, ఇందాక మీరు ఐవీఎఫ్ గురించి చెప్పారు కదా. Okay. సో ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఎట్లా ఉంది? ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పేషెంట్ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందా? ఓకే, సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అడిగారు కదా. మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ వచ్చేసి యూజువలీ 60 to 70% వరకు ఉంటుంది. అంటే 100 మెంబర్స్లో కనుక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్టయితే వాళ్ళకి 70, అందులో 60 to 70 మెంబర్స్ అన్నట్టు వాళ్ళు పాజిటివ్ వస్తారు. సో మనం ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది డే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 10 days పీరియడ్ ఏదైతే ఇంజెక్షన్స్ తీసుకుంటారో ఆ 10 days వరకు హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ అంతేకాని హాస్పిటలైజ్డ్ ఉండాల్సిన అవసరం లేదంటే హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉండాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఓకే, సక్సెస్ రేట్ ఎట్లా ఉందండి? సక్సెస్ రేట్ వచ్చేసి మనకి 60 to 70%. అంటే 100 మెంబర్స్లో కనుక మనం ఐవీఎఫ్ చేసినట్టయితే అందులో 60 to 70%, అంటే 60 to 70 మెంబర్స్ వరకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఐయుఐ కూడా చేస్తారు కదా, ఐయుఐ అంటే ఏంటి? సో ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. సో దీనికి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో ఏం చేస్తామంటే ఐయుఐలో డే 2 నుంచి ఏదైనా ప్రాసెస్ న్యాచురల్ అవ్వనివ్వండి, ఐయుఐ అవ్వనివ్వండి, ఐవీఎఫ్ అవ్వనివ్వండి, డే 2 నుంచి ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐయుఐలో ఏం చేస్తాం, డే 2కి స్కానింగ్ చేసి ఎగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని వాళ్ళకి డే 2 నుంచి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేది సజెస్ట్ చేస్తాం. సో అరౌండ్ 5 days వరకు ట్యాబ్లెట్స్ పెట్టేసి 5th day 7th day అట్లా ఇంజెక్షన్స్ పెట్టి అరౌండ్ 9th or 10th డేకి వాళ్ళని స్కానింగ్కి రమ్మంటాం. సో దీన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటారు. సో ఇందులో ఏం చేస్తాం, మనం ఇచ్చిన ట్యాబ్లెట్కి ఇంజెక్షన్స్కి ఎన్ని ఎగ్స్ డెవలప్ అవుతున్నాయో చూసుకుంటాం. యూజువలీ 1 or 2 eggs ఐడియల్. సో ఆ ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్స్ కరెక్ట్ సైజ్ వచ్చాయా లేదా, అలాగే ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే లైనింగ్, గర్భసంచి లైనింగ్ కూడా పెరుగుతుందా లేదో చూసుకుంటాం. సో ఎగ్ కరెక్ట్ డెవలప్మెంట్ అయినప్పుడు మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ పెడతాం. సో ఇంజెక్షన్ ఇచ్చాక మనం 36 hours తర్వాత కపుల్ని మళ్ళీ పిలుస్తాం. ఈ 36 hours తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చినట్టయితే స్కానింగ్ చేసి ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసుకుంటాం. ఎగ్ రిలీజ్ అయింది అని కన్ఫర్మ్ అయ్యాక మనం ఐయుఐ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ ఐయుఐ ప్రాసెస్ అంటే ఏంటి, సో ఎగ్ రిలీజ్ అయింది అన్నాక హస్బెండ్ నుంచి సెమెన్ శాంపుల్ అనేది కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన తర్వాత సెమెన్ ప్రాసెసింగ్ చేస్తారు. సో దీన్ని సెంట్రిఫిగేషన్ ప్రాసెస్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ వల్ల ఏం యూజ్ ఉంటుంది అంటే మనం సెమెన్ వాల్యూమ్ని 2 ml వాల్యూమ్ కనుక వాళ్ళు ఇచ్చినట్టయితే మనం దాన్ని ప్రాసెస్ చేసి 0.5 ml వాల్యూమ్ వరకు తీసుకొని వచ్చి మొటిలిటీ స్పర్మ్స్ని అంటే ఏదైతే ఫాస్ట్గా మూవింగ్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి దాన్ని ఒక పెన్సిల్ లాంటి కెథటర్లో లోడ్ చేసి గర్భసంచిలోకి మనమే అంటే నియర్ టు ద ట్యూబ్ దగ్గరికి వదులుతామన్నమాట. సో దీన్ని ఇంట్రాయూట్రైన్ అంటే గర్భసంచి లోపలికి మనం సెమెన్ అనేది వదులుతున్నాం. సో దీన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది అంటారు. ఓకే, దీని సక్సెస్ రేట్ ఎట్లా ఉందండి ఐయుఐది? ఐయుఐ సక్సెస్ రేట్ వచ్చేసి మనకి 8 to 10% ఉంటుంది. అంటే 100 మెంబర్స్ కనుక మనం ఐయుఐ ప్రాసెస్ చేసినట్టయితే 8 to 10 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఐయుఐ ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు పుడితే వాళ్ళు హెల్దీగానే ఉంటారా? యా, డెఫినెట్లీ. న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఐయుఐ ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఐవీఎఫ్ కానివ్వండి, వాళ్ళకి జెనెటిక్ సమస్యలు అనేది ఏది లేకపోతే బేబీస్ హెల్దీగానే పుడతారు. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఐయుఐ ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు స్పెసిఫిక్గా కేరింగ్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందా? సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఐయుఐ ప్రెగ్నెన్సీకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో ఐయుఐలో కూడా మనకి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఎగ్ రిలీజ్ అయ్యాక అందులో నుంచి హార్మోన్స్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ మెడికేషన్స్ అనేటివి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కానివ్వండి, ఐయుఐకి కానివ్వండి అవసరం ఉండదు. బట్ ఐవీఎఫ్ విషయానికి వస్తే ఏం చేస్తామంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్ అప్పుడు మనం లోపల ఎగ్ అయితే ఏదైతే హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో మనం ఎక్స్టర్నల్గా హార్మోన్స్ ఇస్తాం. సో ట్యాబ్లెట్, ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇచ్చి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్రాసెస్ అనేది ప్లాన్ చేస్తాం. సో ఎంబ్రియో ప్రాసెస్ ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా మనకి 15 days వరకు ఇంటెన్సివ్ ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటారు. అంటే ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, కంపేర్ టు ఐయుఐ ప్రాసెస్ న్యాచురల్ ప్రాసెస్ వీళ్ళకి ఎక్కువగా ఇస్తాం. సో ప్రెగ్నెన్సీ వన్స్ కన్ఫర్మ్ అయింది అన్నాక కూడా ఫస్ట్ 3 months వరకు కూడా ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేటివి వాళ్ళకి కొంచెం ఎక్కువగా అవసరం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి మాయ అనేది మనకు అరౌండ్ 8 to 12 weeks అప్పుడు ఫామ్ అవుతుంది. సో టిల్ ఈ ప్లాసెంటా ఫామ్ అయ్యే వరకు మనం ఎక్స్టర్నల్ సప్లిమెంటేషన్ అనేది ఐవీఎఫ్ వాళ్ళకి ఎక్కువగా అవసరం ఉంటుంది. ఓకే, ఇకపోతే మెయిల్లో కూడా ఇందాక మీరు చెప్తూ ఉన్నారు కదా, అది స్పర్మ్ కౌంటింగ్ అవన్నీ కూడా, మోటిలిటీ కౌంటింగ్ కూడా. సో మరి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో స్పర్మ్ కౌంట్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో యూజువలీ వాళ్ళకి ఇప్పుడు న్యాచురల్ ప్రాసెస్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి వాళ్ళకి ఒక 15 million కౌంట్ ఉండాలి. అలాగే ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే ర్యాపిడ్గా కదిలే కణాల సంఖ్య కూడా 32% ఉండాలి.
సో ఐయుఐ వాళ్ళకి మనకి 10 మిలియన్ వరకు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రోగ్రెసివ్ మొటిలిటీ కూడా అరౌండ్ 15% ఉంటే సరిపోతుంది. సో మనకి మొటిలిటీ అనేది తగ్గినప్పుడు అండ్ అలాగే కౌంట్ అనేది తగ్గినప్పుడు అంటే లెస్ దాన్ 8 మిలియన్ ఉండి కదిలే కణాల సంఖ్య కూడా లెస్ దాన్ 10% ఉన్నప్పుడు యూజువల్లీ వాళ్ళకి మనకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో వీళ్ళకి ఎలా ట్రీట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి అంటే దానికి హార్మోన్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో వాళ్ళకి హార్మోన్స్ కనుక నార్మల్ ఉన్నట్టయితే వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ పెట్టేసి మనం స్పర్మ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ ఇంజెక్షన్స్ యూజ్ చేసినప్పటికీ టాబ్లెట్స్ యూజ్ చేసినప్పటికీ స్పర్మ్ కౌంట్ అనేది ఒక 2 to 3 మిలియన్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ ర్యాపిడ్గా అంటే లైక్ ఫ్రమ్ 5 మిలియన్ నుంచి 10 మిలియన్ లేదా 15 మిలియన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం యూజువల్గా అంత డిఫరెన్స్ అనేది యూజువల్గా చూడం. సో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే వీళ్ళకి కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఒకవేళ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికిలో ప్రాబ్లమ్స్ ఉందండి అనుకోండి, అప్పుడు అది ఎంత ఛాలెంజింగ్ కేసు లాగా ఉంటుంది మీకు? సో యూజువలీ అంటే లైక్ సింగిల్ పర్సన్స్కి కానివ్వండి అండ్ ఐదర్ ఫీమేల్కి కానివ్వండి మేల్కి కానివ్వండి ఏదైనా మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు యూజువలీ మనం ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తాం. సో ఇద్దరు కపుల్లో ఇద్దరికి అంటే వైఫ్కి మేజర్ ప్రాబ్లం ఉంది అండ్ అలాగే హస్బెండ్కి మేజర్ ప్రాబ్లం ఉంది. సపోజ్ ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, లైక్ అరౌండ్ 2 అలానే ఉంది. అండ్ కౌంట్ కూడా అంటే లైక్ హస్బెండ్ విషయానికి వస్తే స్పర్మ్ కౌంట్ కూడా చాలా తక్కువ ఉంది, లైక్ అరౌండ్ 1 మిలియనే ఉంది లేదా లెస్ దాన్ 1 మిలియన్ ఉంది అన్నప్పుడు మనం ఐవీఎఫ్ అనేది డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళకి స్పెషల్ ప్రికాషన్స్ ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ నంబర్ ఆఫ్ ఎగ్స్ బట్టి దానికి అకార్డింగ్గా మనం డోస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. అండ్ అలాగే వాళ్ళకి కమింగ్ టు ద సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐవీఎఫ్ నార్మల్ కపుల్కి ఎక్కువ మేజర్ ప్రాబ్లం లేని వాళ్ళకి యూజువల్లీ మనం సక్సెస్ రేట్ వచ్చేసి 60 to 70% చేస్తాం. బట్ కపుల్లో ఇద్దరికి ప్రాబ్లం ఉంది అండ్ ఇద్దరికి కూడా మేజర్ ఇష్యూ ఉంది, కౌంట్ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది కూడా దానికి అకార్డింగ్గా డిసైడ్ చేస్తాం. యూజువల్లీ ఎక్కువగా ప్రాబ్లం ఉంది అంటే సక్సెస్ రేట్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి, అంటే లైక్ అరౌండ్ 30 to 40% అనేది వాళ్ళకి యూజువల్లీ ముందే అంటే ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళకి కౌన్సిల్ అనేది చేస్తాం మేము. ఓకే, ఇకపోతే ఇంకా ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే లేట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా ఇబ్బంది అవుతుందని విన్నాం, మరి వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటండి? సో యూజువల్లీ కొంతమంది అంటే బికాస్ ఆఫ్ దేర్ కెరియర్ పరంగా కానివ్వండి లేదా జాబ్స్ అంటే వెల్ సెటిల్ అయ్యాకనే కానీ అంటే మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా చాలామంది డిలే చేస్తున్నారు. అంటే యూజువలీ జాబ్ పరంగా కెరీర్లో వెల్ సెటిల్ అయ్యాకనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకుందామని అనుకుంటారు. అండ్ కొంతమంది వచ్చేసి లేట్ మ్యారేజెస్ అంటే ఆఫ్టర్ 35 ఇయర్స్ అనేది కూడా కొంతమంది ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేసుకునే ముందు మాత్రం అట్లీస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ అంటే ఇన్ఫర్టైల్ కపుల్ అంటే లైక్ కపుల్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం అనేది మ్యాండేటరీ. బికాజ్ మనకి అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్స్లో హస్బెండ్ కానివ్వండి వైఫ్ కానివ్వండి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ వైఫ్ విషయానికి వస్తే ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది అండ్ హస్బెండ్ విషయానికి వస్తే కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్పోన్ యువర్ ప్రెగ్నెన్సీ ఒక్కసారి వచ్చి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి జస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ అంటే ఇన్ఫర్టిలిటీ ఫాలోఅప్ చేసుకోవాలి. వర్కప్ ఎవాల్యుయేషన్లో అంటే లైక్ ఎగ్ కౌంట్ ఎంత ఉంది, మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ అలాంటివి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా, అండ్ హస్బెండ్ విషయానికి వస్తే సెమెన్ అనాలిసిస్ అనేది ఒక చిన్న టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ పారామీటర్స్ నార్మల్ ఉన్నప్పుడు అట్లీస్ట్ యూ కెన్ డిలే బై 6 months. లేదు ఇందులోనే మనకి ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లోనే ఏదైనా ప్రాబ్లం అనేది డిటెక్ట్ అవుతుంది అంటే మాత్రం పోస్ట్పోన్మెంట్ క్యాన్సిల్ చేసుకొని త్వరగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్స్ కూడా బెటర్గా ఉంటాయి ప్రెగ్నెన్సీవి. ఓకే, సో మెయిల్ అండ్ ఫీమేల్లో చాలా కాజెస్ చూస్తూ ఉన్నారు. అట్లా కాకుండా హెల్దీ బేబీ పుట్టాలి అని అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు రీసెంట్ కాలంలో అయితే ఫస్ట్ ఒబిసిటీ అనేది మెయిన్